మంచి విశేషమైనటువంటి పరిచర్య. ఒకప్పుడు ప్రాజెక్ట్ ఇండియా అనే పేరుతో పిలువబడింది. తర్వాత ఇప్పుడు తిమోతి ఇనిషియేటివ్ అనేటువంటి పేరుతో పిలువబడుచున్నది. అయితే సువార్తను ప్రకటించే వారికి ప్రోత్సహించే 4 రకాల పిలుపులను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సువార్తను ప్రకటించే వారికి ప్రోత్సహించేటువంటి 4 రకాల పిలుపులను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏమిటి 4 రకాల పిలుపులు అని అంటే, మొట్టమొదటిగా పరలోకము నుండి పిలుపు. మార్కు సువార్త 16:15లో ఆ విషయం రాయబడి ఉన్నది. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఇక రెండవ పిలుపు ఏమిటంటే నరకము నుండి, అంటే పాతాళము నుండి పిలుపు. ధనవంతుడు పాతాళములో ఉండి, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారి కొరకై చెప్పడానికి మరి లాజరును పంపమంటే అవసరం లేదు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు ప్రకటిస్తారని చెప్పారు. కాబట్టి నరకములో నుండి కూడా పిలుపు వస్తా ఉంది. మూడవ పిలుపును చూచినప్పుడు లోపల నుండి పిలుపు, పౌలు గారి హృదయములో నుండి, అలాగే దేవుని బిడ్డల యొక్క హృదయాలలో నుండి పిలుపు. ఎంత చక్కగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయం 16-17 వచనాలు, అలాగే అపోస్తలుల కార్యం 9:16లో లోపల నుండి పిలుపు అనేటువంటి విషయాలు మనం గ్రహిస్తా ఉన్నాం. స్వార్థను ప్రకటించడానికి హృదయములో నుండి ప్రేరేపించబడి, హృదయములోని బలవంతపరచబడి స్వార్థను ప్రకటించడానికి ఈ ప్రత్యేక పిలుపును మనం చూస్తున్నాం. 4వదిగా బయట నుండి పిలుపు. మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి అపోస్తుడైన పౌలు గారిని పిలుచుచూ ఉన్నాడు. అయ్యా, మాకు సహాయం చేయాలి, స్వార్థ సహాయం, మీరు రావాలి అని చెప్పి పౌలు గారికి బయట నుండి, అంటే మాసిదోనియా వారు బయట ఉన్నారు, అంటే బయట గ్రామాల నుండి, బయట పట్టణాల నుండి, బయట దేశాల నుండి స్వార్థ ప్రకటన కొరకై పిలుపు వస్తా ఉంది. కాబట్టి మన జీవితంలో అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి శ్రేష్టమైనటువంటి విషయాలు శిష్యులుగా తయారు చేయడము, ఒక శిష్యుడిగా తయారు చేయబడి మరొక శిష్యుడిని తయారు చేయడం, సంఘాలు స్థాపించడం చాలా ప్రాముఖ్యంగా కనబడుతూ ఉందన్నమాట. ఎంత గొప్ప ప్రాముఖ్యత అంటే సంఘాలు స్థాపించడము, శిష్యులను తయారు చేయడము, అలాగే శిష్యులుగా తయారు చేయబడి శిష్యులను తయారు చేసే సంఘాలు స్థాపించబడాలి. దేశములో, ప్రపంచములో, అలాగే ప్రతి గ్రామములో, ప్రతి కుటుంబములో ఎక్కడ స్వార్థ ప్రకటించబడలేదు అక్కడ ప్రకటించబడాలి. ఎక్కడ శిష్యులు తయారు చేయబడలేదు అక్కడ తయారు చేయబడాలి. ఎక్కడ సంఘాలు స్థాపించబడలేదు అక్కడ సంఘాలు స్థాపించబడాలి. ఎక్కడ ఇంకా శిష్యులను తయారు చేసే సంఘాలు తయారు చేయబడలేదు అక్కడ శిష్యులను తయారు చేసే సంఘాలు తయారు